సుమలత అడుగుతుంది ప్రిన్సిపల్ని, ఏమైంది ప్రిన్సిపల్ గారు, ఏంటి గొడవ, ఆ స్టూడెంట్స్ ఏమంటున్నారు అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే అప్పుడు ప్రిన్సిపల్ అంటారు, అంటే మేడం వాళ్ళు కొంచెం డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, పూర్ ఫ్యామిలీ, సో మేము కట్టలేము, కొంచెం తగ్గించండి అన్నట్టుగా అంటున్నారు. అయితే ఇంకా తగ్గించేదేం లేదు, 50,000 కట్టాల్సిందే, లేదంటే మీరు ఫెయిల్ అయిపోతారు, క్లాస్లో మీకు ఎటు సిలబస్ కూడా అవ్వదు అని చెప్పాను మేడం అని చెప్పి అనగానే, అవును అదే కరెక్ట్, ఒక్కరికి తగ్గిస్తే ఇంక అందరికీ తగ్గించాల్సి వస్తుంది, తగ్గించే ప్రసక్తే లేదు, ప్రతి ఒక్కరి దగ్గర 50,000 ట్యూషన్ ఫీజు కలెక్ట్ చేయాల్సిందే, అయినా వాళ్ళు ఎలాగైనా ఫెయిల్ అయిపోతారు, వాళ్ళు ఎంత బాగైనా చదవండి, ఎందుకంటే క్లాస్ రూమ్లో సిలబస్ అయితేనే కదా ఇక మన కాలేజ్లో ఉన్న అందరూ లెక్చరర్స్కి మనము సర్క్యులర్ పంపించాలి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సిలబస్ అనేది క్లాస్లో కంప్లీట్ చేయకూడదు, ట్యూషన్కి ఎవరైతే వస్తారో వాళ్ళే ట్యూషన్లో మిగతా సిలబస్ కంప్లీట్ చేయడం అనేది తెలుసుకుంటారు, ఎటైనా క్లాస్లో జరగదు కాబట్టి సిలబస్ సొంతగా చదివి పాస్ అయ్యే సీనే లేదు అని చెప్పి ఇలా సుమలత చెప్తూ ఉంటే ఇక ఎవరైతే ఆ స్టూడెంట్స్ ఇందాక గొడవకు వచ్చారో వాళ్ళు వింటూ ఉంటారు, అమ్మ మేనేజ్మెంట్ ఎంత అన్యాయం చేస్తున్నారు స్టూడెంట్స్కి, మనకి ఎలాగైనా న్యాయం జరగాలి, మనమేమో డైరెక్ట్గా వెళ్ళి మేడంని అడగలేము, ఏం చేద్దాము అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు. ఇక ఇటుపక్క ఫ్రెండ్స్ అనుకొని మనకి సహాయం చేసేవాళ్ళు గుండమ్మ గారే ఉన్నారు. గుండమ్మ గారు గతంలో కాలేజ్ ఫీజు ఎక్కువైందని చెప్పి పల్లవి గుండమ్మ గారు కూడా మనకి సపోర్ట్గా ఉన్నారు స్టూడెంట్స్కి, సో ఈసారి కూడా వాళ్ళ హెల్పే తీసుకుందాము అని చెప్పి గుండమ్మ దగ్గరికి వస్తారు. ఏంటి అలా ఉన్నారు అని చెప్పి గుండమ్మ అడుగుతుంది. అదే మేడం, ఇందాక మేనేజ్మెంట్ వాళ్ళు చాలా తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు మేడం, అది మేము విన్నాం మేడం, మేమిద్దరం సుమలత మేడం ప్రిన్సిపల్ సార్తో మాట్లాడడం విన్నాము అనగానే, ఏంటి ఏమైంది నాకేం అర్థం కావట్లేదు అని గుండమ్మ అంటూ ఉంటే, అదే మేడం కొత్తగా కాలేజ్లో ట్యూషన్ అని చెప్పి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు కదా అని ఈ స్టూడెంట్స్ చెప్తూ ఉంటే, అవునమ్మా అది మీ మంచి కోసమే, ట్యూషన్ అనేది కాలేజ్లో ఎటు చెప్తారు, ఎక్స్ట్రాగా ఇంట్రెస్ట్ ఉంటే ట్యూషన్ ఉంటుంది, జాయిన్ అయితే అవ్వండి అనగానే, అది కాదు మేడం అసలు అబ్నార్మల్గా ఉంది మేడం ట్యూషన్ ఫీజు అనగానే, ట్యూషన్ ఫీజు అబ్నార్మల్గా ఉండడం ఏంటి అనగానే, అవును మేడం ఒక్కొక్కరి దగ్గర నుంచి 50,000 కలెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడే సుమలత మేడం ప్రిన్సిపల్ సార్తోని కాలేజ్లో లెక్చరర్స్ అందరికీ చెప్పండి, ఇలాగ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, ఎవరైతే ట్యూషన్కి వస్తారో వాళ్ళే సిలబస్ కంప్లీట్ ట్యూషన్లో అవుతుంది, క్లాస్లో మాత్రం అవ్వరు, ఎలాగా వాళ్ళు సొంతగా చదివి పాస్ అవుతారో నేను చూస్తాను అని చెప్పి ఇలా సుమలత మేడం చెప్పడం మేము విన్నాం మేడం అని చెప్పి ఆ ఇద్దరు స్టూడెంట్స్ చెప్తారు గుండమ్మకి. ఎంత అన్యాయం మేనేజ్మెంట్, నేను చేస్తాను, నేను మాట్లాడతాను, మీకు న్యాయం చేస్తాను అని చెప్పి సుమలత దగ్గరికి వెళ్తుంది గుండమ్మ ఆ ఇద్దరు స్టూడెంట్స్ని తీసుకొని. ఇక అప్పుడే సుమలత అటు ఆ ప్రిన్సిపల్ మాట్లాడుకుంటూ ఉంటే, ఏంటి సార్ మీరు మాట్లాడుకునేది, అసలు మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఇంత అన్యాయమా, గతంలో ఫీజు అని చెప్పి కాలేజ్ ఫీజు ఎక్కువ పెంచేశారు, ఇప్పుడు చూస్తేనేమో ట్యూషన్ అని చెప్పి అసలు ఏ కాలేజ్లో కూడా ఈ కాన్సెప్టే లేదు, మీరు ఇంట్రడ్యూస్ చేశారు, అది కూడా స్టూడెంట్స్ బాగు కోసమేమో అని చెప్పి అనుకున్నాము, కానీ అందుకే సపోర్ట్ చేశాము, కానీ ఇలాగ ఒక్కొక్కరి దగ్గర 50,000 ఏంటండి, టూ మచ్, తీసుకుంటే అసలు ఏ ఫీజు తీసుకోకూడదు, మనము స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం అన్నట్టుగా, లేదు అంటే నామినల్ ఫీజు ఛార్జ్ చేయాలి, అందరూ పే చేయగలిగేది, ఏంటండి ఇది 50,000 ఆల్రెడీ ఫీజు పేరుతో భారీగానే వసూలు చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు 50,000 ఏంటండి, ఇది దోచుకోవడం కాకపోతే ఇంకేంటి, దీన్ని అసలు మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి అంటుంది గుండమ్మ. అప్పుడు అంటుంది సుమలత, చూడు నీకు నాకు ఏమీ గొడవలు లేవు, అనవసరంగా నువ్వు గొడవను పెద్దగా చేయకు, ఊరంతా తెలిసేలాగా, అర్థమైందా, చెప్పింది చెయ్యి, ఎందుకంటే నువ్వు నా కింద పనిచేస్తున్నావు, నేను నీ కింద కాదు, నువ్వు చెప్తే వినడానికి అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అవును మేడం నేనే మీ కింద పనిచేస్తున్నాను, కానీ నేను పని చేసి దాని తగ్గ డబ్బులు తీసుకుంటున్నాను, మీరు అడ్డదారిలో ఇలాగా చేయాల్సింది చేయకుండా, అసలు ఎంత అన్యాయం మేడం, మీరు చేస్తుంది న్యాయమా నేను చేస్తుంది న్యాయమా, మీరే కొంచెం ఆలోచించుకోండి, మీకే తెలిసిపోతుంది, అసలు మీ పరువు మీరే తీసుకుంటున్నారు ఇలాంటి పనులు చేసి అని చెప్పి గుండమ్మ అంటుంది సుమలతతోని. చూడు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఎక్కువ చేస్తుంది మీరు మేడం, మీరు కనుక ఫీజు తగ్గించలేదనుకోండి నామినల్ ఫీజు తీసుకోండి, లేదంటే అసలు ఫీజే తీసుకోకండి, ఎందుకంటే మీరు అంతగా స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి, చూడండి ఇదే రైట్ వే, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని గుండమ్మ అంటూ ఉంటే, నేను వినను, ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాను అని సుమలత అంటూ ఉంటే, సరే అయితే మీ డెసిషన్ మీరు తీసుకున్నారు కదా, ఏం చేయాలనేది మాకు తెలుసు, పదండి స్టూడెంట్స్ అని చెప్పి గుండమ్మ 5 స్టూడెంట్స్ని పక్కకు తీసుకొచ్చేస్తుంది. ఏదో ఒకటి చేస్తుంది ఈ గుండమ్మ, మామూలుది కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సుమలత. ఇక ఇటుపక్క గుండమ్మ మిగతా స్టూడెంట్స్ అందరికీ చెప్పి ఇక యాజమాన్యం డౌన్ అని చెప్పి ధర్నా స్టార్ట్ చేస్తారనమాట. ఇక గీత కూడా ఉంటుంది అందులో. ఇటుపక్క ప్రిన్సిపల్ రూమ్లో ఇటు ప్రిన్సిపల్ సుమలత అలాగే అక్షిత టెన్షన్ పడుతూ ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. ఇక ఇటుపక్క అప్పుడే పల్లవి వస్తుంది గుండమ్మ దగ్గరికి.
ఏమైంది మేడం ఏంటి అని చెప్పి అనగానే, అదే అమ్మా కాలేజ్లో అన్యాయం జరుగుతుంది, ట్యూషన్ అని కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు కదా అని గుండమ్మ అంటూ ఉంటే, అది మంచిదే కదా పిల్లలకి అని చెప్పి అంటుంది పల్లవి. అసలు మంచిది కాదు, మేనేజ్మెంట్ ఎంత చెడ్డగా బిహేవ్ చేస్తున్నారో మేము కలర్గా చూసాము అని చెప్పి 5 స్టూడెంట్స్ కూడా అందులోనే ఉంటారుగా చెప్తా ఉంటారు. ఏమైంది అని చెప్పి పల్లవి అడిగితే, ఇలాగా ఇందాక ప్రిన్సిపల్ సార్తోని సుమలత మేడం మాట్లాడుతూ ఉంటే మేమిద్దరం విన్నాము, అసలు వాళ్ళు 50,000 కలెక్ట్ చేస్తున్నారు, ఎంత టూ మచ్ ఫీజు కట్టలేమంటే మీరు ఫెయిల్ అవుతారు అని చెప్పి పైగా మమ్మల్ని బెదిరిస్తున్నారు, క్లాస్లో సిలబస్ చెప్పరంట అని చెప్పి మొత్తం జరిగిందంతా చెప్పేస్తారనమాట 5 స్టూడెంట్స్ పల్లవికి. ఎంత అన్యాయం, నేను కూడా ఇందులోనే ఉంటాను అని చెప్పి మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి యాజమాన్యం డౌన్ డౌన్ అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇక అటుపక్క అక్కడికి ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వస్తుందన్నమాట భువన వస్తుంది. భువన వచ్చి, ఆంటీ ఆ పల్లవి పల్లవి గుండమ్మ ఇద్దరు కలిసి స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టి మొత్తం అంతా ధర్నా చేస్తున్నారు మేడం అని చెప్పి అనగానే, అవునా అసలు వాళ్ళిద్దరే ఈ కాలేజ్కి అంత చెడ్డ పేరు తీసుకొచ్చేది, వాళ్ళే కావాలని ఏ చేసినా కూడా అడ్డుపడేది అని చెప్పి సుమలత అక్షిత అనుకుంటూ ఉంటారు. ఇటుపక్క గుండమ్మ వాళ్ళ దగ్గరికి వస్తారనమాట చంటి అలాగే చరణ్. ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారు ధర్నా అని చెప్పి అనగానే, మీ అమ్మగారి వల్లే అని చెప్పి అంటుంది పల్లవి. మా అమ్మ ఏం చేసింది అని చెప్పి చరణ్ అడిగితే, మీ అమ్మగారే ట్యూషన్ ఫీజు అని చెప్పి 50,000 వసూలు చేస్తున్నారు ఒక్కొక్కరి దగ్గరికి, క్లాస్లో సిలబస్ కంప్లీట్ చేయరంట, ట్యూషన్కి వచ్చిన వాళ్ళకే సిలబస్ కంప్లీట్ చేస్తారంట, ఎంత అన్యాయం ఇది, అందుకే అందరూ స్టూడెంట్స్ కట్టగలిగే వాళ్ళే ఉంటారా ఫీజు, అందుకే ఇది చేస్తున్నాం ధర్నా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు చరణ్, ఎక్కడో ఏదో అన్యాయం జరిగింది, మా అమ్మ ఇలాంటి మనిషి కాదు చేసే పని, సో నేను వెళ్ళి మా అమ్మతో మాట్లాడతాను అని చెప్పి చరణ్ చంటి వెళ్తారనమాట ప్రిన్సిపల్ రూమ్కి. ఏంటమ్మా బయట జరిగేది, ఏంటి వాళ్ళు అలా చెప్తున్నారు అనగానే, ఏం చెప్పారా అని చెప్పి అడుగుతుంది సుమలత. ఇదే క్లాస్లో సిలబస్ కంప్లీట్ చేయాలంట కదా, ఒక్కొక్కరి దగ్గర 50,000 కలెక్ట్ చేస్తున్నారు, ట్యూషన్కి వచ్చిన వాళ్ళకి ఫీజు కట్టించుకొని మరి వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేస్తారు అని చెప్పి, ఇక ట్యూషన్కి రాని వాళ్ళు ఫెయిల్ అవుతారని చెప్పి ఇలాగా బయట చెప్తున్నారు, అందుకే కదా వాళ్ళు ధర్నా చేస్తున్నారు అని అంటున్నారు అని చెప్పి చంటి చరణ్ చెప్తూ ఉంటే, లేదురా ఆ గుండమ్మ కావాలని, తనకి రావాల్సిన కమిషన్ రాలేదు కదా, నేను ఇవ్వను అనేసరికి ఇదిగో ఇలా స్టార్ట్ చేసింది స్టూడెంట్స్ అందరిని రెచ్చగొట్టి అని అంటుంది సుమలత. ఏంటి గుండమ్మ మేడం కమిషన్ కోసమా అని చెప్పి షాక్ అవుతారు చరణ్ చంటి. అవునరా, ఆ గుండమ్మ పైకి అలా కనిపిస్తుంది కానీ మామూలుది కాదు, నేను స్టూడెంట్స్ భవిష్యత్తు కోసమే ఈ ట్యూషన్ అనే కాన్సెప్ట్ ఇలాగా ఇంట్రడ్యూస్ చేశాను, కానీ ఆవిడ ట్యూషన్ చెప్పాలంటే లెక్చరర్స్ అందరు ఎక్స్ట్రా టైం వర్క్ చేయాలి కదా, అంటే సో మేము ఎక్స్ట్రా టైం పెడుతున్నాం కాబట్టి మాకు ఎక్స్ట్రా మనీ కావాలి అని చెప్పి అంది. అప్పటికి సరే అని చెప్పి అన్నారు మేనేజ్మెంట్, అయినా కూడా నాకు ఎక్స్ట్రా కమిషన్ కావాలి అని చెప్పి పట్టుబట్టారు, నేను ఇవ్వను అనేసరికి ఇదిగో ఇలా చేస్తున్నారు స్టూడెంట్స్ అందరిని రెచ్చగొట్టి అని చెప్పి సుమలత చెప్తుంది. కానీ బయట వేరేలా చెప్తున్నారు కదమ్మా అని చెప్పి చంటి అంటాడు. వాళ్ళు అలాగే చెప్తారా, కానీ ఇదే నిజం అని చెప్పి అంటుంది సుమలత. ఇక సుమలత మాటకి అక్షిత ఇటు భువన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అవునవును ఇదే నిజం, వాళ్ళే కావాలని అబద్ధం చెప్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట ఇటు సుమలత భువన వీళ్ళంతా. ఇక సుమలత అంటుంది, ఈ గుండమ్మని ఎలా నోరు మూసుకునేలా చేయాలో నాకు తెలుసు అని చెప్పి ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తుంది. ఇలా కంప్లైంట్ ఇస్తుందన్నమాట. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాము అని చెప్పి ఎస్ఐ వాళ్ళు చెప్తారు. ఇక ఇటుపక్క గుండమ్మ వాళ్ళ దగ్గరికి వస్తారనమాట చంటి చరణ్ అలాగే ఇటు సుమలత ఇటు అందరూ భువన అక్షిత వీళ్ళంతా వచ్చి నించుంటారు. అసలు మీరు అలా చేసేది కరెక్ట్ కాదు అని చెప్పి అందరి ముందు అంటూ ఉంటుంది. మీరు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పి గుండమ్మ వాళ్ళు అంటూ ఉంటారు. ఇక పోలీసులు రానే వస్తారనమాట. ఏంటి మేడం ఇది, మీ కాలేజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చూసుకోవాలి, మీరు ధర్నా చేయడం ఏంటి, కాలేజ్లో లెక్చరరేగా మీరు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే, అవునండి కానీ మంచిగా చెప్తే వినని వాళ్ళకి ఏం చేయాలి, ధర్నా తప్ప ఇంకేమైనా ఆప్షన్ ఉందా మాకు, అందుకే ఇలా చేస్తున్నాము అని చెప్పి పల్లవి అంటుంది. అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి అనగానే పల్లవి చెప్తుంది, ఇలాగా ఈ ఇద్దరు స్టూడెంట్స్కి ప్రాబ్లం అయింది, వాళ్ళు ఫీజు కట్టలేకపోతున్నారు, ట్యూషన్ అని కొత్త కాన్సెప్ట్ పెట్టి క్లాస్లో ఎక్కడ పోర్షన్ కంప్లీట్ చేయరంట, ఇదే మా ప్రాబ్లం అని చెప్పి జరిగిందంతా మొత్తం చెప్తూ ఉంటే, లేదు మేడం లేదండి నేను అలాంటిది ఏం చెప్పలేదు, అసలు స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారంటే మా స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారంటే మా కాలేజ్కే కదండి చెడ్డ పేరు, నేను ఎందుకు అలా చేస్తాను, నేను అలా ఏం చేయలేదు, అసలు నేను స్టూడెంట్స్ కోసమే ట్యూషన్ అనేది ఇది పెట్టాను, అసలు మేము నామినల్ ఫీజు తీసుకుంటున్నాము 5,000 తీసుకుంటున్నాము అని చెప్పి ప్రిన్సిపల్ సుమలత చెప్తూ ఉంటే, 5,000 అంటే తక్కువే కదండి అని చెప్పి అనగానే, లేదండి 50,000 తీసుకుంటున్నారు అని చెప్పి గుండమ్మ అంటుంది. ఇదిగో ఈ ఇద్దరు స్టూడెంట్సే సుమలత మాట్లాడుకుంటుండే విన్నారు, చెప్పండి అని చెప్పి స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటుంది గుండమ్మ వాళ్ళ ముందే అందరి ముందు. ఇక ఆ స్టూడెంట్స్ మాట మార్చేసి, ఈ గుండమ్మ గారే ఇలాగా ధర్నా చేస్తున్నాము రండి అని చెప్పి అన్నారు, అసలు ఇక్కడ దేనికోసం ధర్నానో మాకు తెలీదు, అసలు సుమలత మేడం అలా ఏమి చేయలేదు, 5,000 తీసుకుంటున్నారు, ఇక వాళ్ళు స్టూడెంట్స్
అందరూ పాస్ అవ్వాలనే మంచి ఉద్దేశంతోనే ట్యూషన్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు సుమలత మేడం. అలాంటి ఉద్దేశం ఏం లేదు, ఆవిడ చాలా మంచివారు, గుండమ్మ ఇలా చేశారు అని చెప్పి రివర్స్లో ఇవ్వగానే ఇటు గుండమ్మ అటు పల్లవి ఇద్దరు షాక్ అయిపోతారు. ఏంటండి ఇది అసలు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎస్ఐ. గుండమ్మ పల్లవి షాక్ అయిపోతారు. ఇక సుమలత అంటుంది, ఇదిగో ఈ గుండమ్మ ఎవరెవరితోనో చేతులు కడిపి నా కాలేజ్కి చెడ్డ పేరు రావాలని ఇలా చేస్తుంది, నేను గుండమ్మ మీద కంప్లైంట్ ఇస్తున్నాను, ఇదిగోండి పేపర్స్ అని చెప్పి ఇస్తుంది. వాళ్ళ ముందే సుమలత ఆ ఎస్ఐకి. ఇక ఎస్ఐ ఆ పేపర్స్ తీసుకొని కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి గుండమ్మని అని చెప్పి అనగానే గుండమ్మని తీసుకెళ్తూ ఉంటారు. ఇక పల్లవి ఏం చేయలేక షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక చరణ్ వీళ్ళంతా కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇక అక్షిత సుమలత అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.